పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అన్నాడీఎంకే మూడో విడత ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. జయలలిత జయంతి సందర్భంగా ఈ మేనిఫెస్టోను ప్రకటించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 10,000 ఇస్తామంటూ కూడా ఈ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు నెలకు 2,000 చొప్పున భృతి, ఇక +2 చదివినటువంటి వారికి 1,000 రూపాయలు ఇచ్చేటువంటి హామీ నెలకు, జాలర్లకు 12,000కు సహాయం అందించేందుకు కూడా దీంట్లో సహాయం పెంపు 12,000కు చేర్చడం జరిగింది. ఇక ఏటా పొంగల్కి 10,000 ప్యాకేజ్ అంటే 10,000 నగదు అంటూ కూడా హామీ ఇచ్చారు. వీధి వ్యాపారులు, సహకార బ్యాంకుల్లో తీసుకున్నటువంటి రుణాలు రద్దు చేసే విధంగా ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. మార్చి 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక మూడో విడత మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది పళనిస్వామి. శశికళ కొత్త పార్టీ ప్రకటించడంతో అన్నాడీఎంకేలో గుబులు మొదలైనట్టు తెలుస్తోంది. ఇక మరోసారి మూడో మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడం గురించి కూడా పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మూడో విడత మేనిఫెస్టో కూడా రావటం జరిగింది. ఇక దీంట్లో ఓటర్స్ను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా కూడా ఏం పథకాలు కనిపిస్తున్నాయి, ఏంటి? రేణు, తమిళనాడులో ఇప్పటికే ఎన్నికల కోలాహలం మొదలైంది. మార్చి 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందంటూ ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా స్పష్టంగా ప్రకటించింది. మరోపక్క రాజకీయ పార్టీలు కూడా, అటు అన్నాడీఎంకే, ఇటు డిఎంకే, మిగిలిన పార్టీలు కూడా, ఏదైతే టీవీకే, విజయ్ పార్టీలు కూడా హామీలు ఇవ్వడం మొదలు పెట్టాయి. మరోపక్క అన్నాడీఎంకే ఇప్పటికే 2 విడతల మేనిఫెస్టో విడుదల చేస్తే నిన్న జయలలిత జయంతి సందర్భంగా 3వ విడత మేనిఫెస్టో కూడా మరోసారి రిలీజ్ చేశారు. ఇప్పటికే పురుషులకు, అంటే మొదటి విడత మేనిఫెస్టో మనం ఒకసారి గమనించినప్పుడు పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులకు స్కూటీలు, తర్వాత నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఇలా చాలా పథకాలు, ఏదైతే ఉచిత సంక్షేమ పథకాలు ప్రకటించడం జరిగింది. సంక్షేమ పథకాలకు నాంది పలికిందే తమిళనాడులో సంక్షేమ పథకాలు మొదలుపెట్టిన తర్వాత దక్షిణ భారతదేశమే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా ఎన్నికలకు పార్టీలు ఉచిత హామీలు ఇవ్వడం మొదలు పెట్టాయి. ఈ ఉచిత హామీల పరంపర పైన కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించినా కూడా పార్టీలు తన పందా మార్చుకోలేదని ఇప్పటికీ విమర్శిస్తున్నాయి. ఒకసారి మనం తమిళనాడు 3వ విడత ఎన్నికల మేనిఫెస్టోను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి రిలీజ్ చేశారు. ఒకసారి ఆ మేనిఫెస్టోని మనం గమనించినప్పుడు ఏదైతే అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తామంటూ హామీ ఇచ్చారు. ఇప్పటికే స్టాలిన్ ఏదైతే మహిళల ఖాతాలో ఏకంగా 1,31,00,000 మహిళల ఖాతాలో కళింగర్ పథకం కింద ఏకంగా 1,31,00,000 మందికి 5,000 చొప్పున అకౌంట్ లో జమ చేశారు. ఇక్కడ ప్రధానంగా ఆ హామీకి ధీటుగా అన్నాడీఎంకే హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే అధిక ధరలు, అధికంగా ఏదైతే నిత్యావసర ధరలు పెరగడంతో ఏకంగా స్టాలిన్ ప్రభుత్వం ధరలను అదుపు చేయలేకపోయింది. కాబట్టి మేము రాబోయే రోజుల్లో ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తామంటూ ప్రకటించారు. మరోపక్క మనం హామీలను చూసినప్పుడు నిరుద్యోగులకు నెలకు 2,000 చొప్పున నిరుద్యోగ భృతి, ఏదైతే 10వ తరగతి చదివిన +2 ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు నెలకు 1,000 రూపాయలు చొప్పున ఇస్తాము. జారర్లకు అందించే సాయం, ప్రస్తుతం జారర్లకు 8,000 రూపాయలు అందిస్తున్నారు, దాన్ని 12,000 రూపాయలకు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. మరోపక్క పొంగల్ కానుక, ఏదైతే మనకి ఇక్కడ సంక్రాంతి అంటాం, తమిళనాడులో పొంగల్ అంటాం, పొంగల్ కానుకతో పాటు 1,000 రూపాయలు నగదు సాయం. మరోపక్క వీధి వ్యాపారులకు సహకార బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు రద్దు. ఇలా వరుసగా ఏదైతే తమిళనాడు ఎన్నికల్లో పార్టీలు ఇస్తున్న హామీలు ఏ మేరకు ఓట్లు రాలుస్తాయో వేచి చూడాలి. మరోపక్క ఇప్పటికే మహిళల ఓట్లు ఆకట్టుకోవడానికి విషయ ప్రయత్నాలు చేస్తున్నారు. డిఎంకే, అన్నాడీఎంకే, టీవీకే వైపు కూడా మహిళలు మొగ్గు చూపుతున్నారు. టీవీకి అయితే తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఉచిత హామీలు ఇవ్వము అంటూ వారు ఇప్పటికే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఉచిత హామీలు ఇవ్వకపోతే తమిళనాడు ప్రజలు ఏ మేరకు విజయ్కి ఓట్లేస్తారా, విజయ్ని ఆహ్వానిస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. ఇక్కడ డిఎంకే, అన్నాడీఎంకే ఆ 2 పార్టీలు కూడా ఎన్నికల హామీల్లో పోటీ పడుతున్నాయి. ఇప్పటికి కూడా గత ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే 2021లో ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోకు డబల్ చేస్తామంటూ ఇప్పటికే ద్రవిడ మోడల్ 2 అంటూ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన స్టాలిన్ ఎన్నికల ప్రచారంలో దూసుకొని పోతున్నారు. మరోపక్క స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు, అన్ని పార్టీల బహిరంగ సభలు అవుతున్నాయి. ఒక పక్క ఎడప్పాడి పళనిస్వామి, మరోపక్క టీవీకే విజయ్, మరోపక్క స్టాలిన్, ఇలా పార్టీలన్నీ ఆయా పొత్తుల్లో ఉన్న పార్టీలు కూడా ప్రచారాన్ని మంబరం చేశాయి. రాబోయే రోజుల్లో
తమిళనాడు ఎన్నికలు రసవతరంగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 2021లో అధికారం కోల్పోయిన అన్నాడీఎంకే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రాకపోతే పార్టీ మనుగడ కష్టం అవుతుంది కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఒక విమర్శలు ఉన్నాయి. మరోపక్క బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో తమిళ ఓటర్లు ఏ మేరకు అన్నాడీఎంకేని ఆశీర్వదిస్తారనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క స్టాలిన్ ఏకంగా నేరుగా బీజేపీ పైన స్టాలిన్ గురిపెట్టారు. తమిళ ప్రజలకు బీజేపీకి మధ్య యుద్ధం జరుగుతుంది, ఎన్డీఏకి తమిళ ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతుందంటూ మరోపక్క స్టాలిన్ ప్రకటిస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం నడుస్తున్న వేళలో ఏదైతే టీవీకి అధినేత విజయ్ నిన్న వెల్లూరులో విజయ్ సభ జరిగింది. మొన్న వెల్లూరులో విజయ్ సభ జరిగింది. విజయ్ సభలో కూడా నేరుగా ఆయన డిఎంకేల పైన విరుచుకుపడ్డాడు. అయితే డిఎంకే అధినేత స్టాలిన్ అవినీతిలో కూరుకుపోయారు, అవినీతి పాలన అంటూ తీవ్ర విమర్శలు చేశారు. మరోపక్క తమిళ ఎన్నికలు విజయ్ కి స్టాలిన్ కి మధ్య పోటీ, స్టాలిన్ కు తమిళ ప్రజలకు మధ్య పోటీ అంటూ మరో రసవత్తరమైన భావోద్వేగాన్ని రేపారు. ఇలా ఆయా రాజకీయ పార్టీలు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క నినాదాన్ని తీసుకునేది. ఈ అన్ని పరిణామాలు జరుగుతున్న కొత్త రాజకీయ పార్టీలు అంటే కిరణ్ ఇప్పుడు అన్నా డిఎంకేకి శశికళ చెక్ పెడతారా? శశికళ అన్నా డిఎంకేకి గట్టి పోటీ ఇస్తారా? ఎందుకంటే గతంలో తాను ఫేస్ చేసినటువంటి పరిస్థితులు అన్నా డిఎంకే నుంచి చూస్తే రేణు ఇక్కడ ప్రధానంగా అన్నాడీఎంకేకి ఒక మేజర్ మైనస్ పాయింట్ మనం ఒకసారి గమనించినప్పుడు అన్నాడీఎంకేలో గతంలో పనిచేసిన కీలక నేతలందరూ పార్టీ నుంచి బహిష్కరించారు పళనిస్వామి. ఇప్పుడు ఏదైతే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఏదైతే తమిళనాడులో ఒకవేళ అన్నాడీఎంకే గెలిస్తే ముఖ్యమంత్రిగా ఎస్టాబ్లిష్ అవుతున్న పళనిస్వామి ఇప్పటికే పన్నీర్ సెల్వంను, టీటీ దినకరన్, మరోపక్క శశికళ వీరి ముగ్గురిని పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత ఆయా నేతలు వేరు పార్టీలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే పళనిస్వామి ఇప్పటికే పన్నీర్ సెల్వం నేరుగా స్టాలిన్ కలిశారు, స్టాలిన్ కు మద్దతు ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో డిఎంకే గెలుస్తుందంటూ పన్నీర్ సెల్వం ఏదైతే తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అమ్మ భక్తుడైన పన్నీర్ సెల్వం ఏకంగా స్టాలిన్ కి మద్దతు ఇవ్వడం. మరోపక్క టీటీ దినకరన్ ఇప్పటికే ఎన్డీఏలో ఉన్నారు. టీటీ దినకరన్ శశికళకు మేనల్లుడు అవుతాడు. టీటీ దినకరన్ కూడా మరో పార్టీ పెట్టాడు, ఆయన ఎన్డీఏలో కలిసి ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రసూతి రామచంద్ర ఏదైతే పన్నీర్ సెల్వంతో నడిచిన ప్రసూతి రామచంద్ర మరో రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ ప్రకటించారు. ఇలా శశికళతో పాటు దాదాపు 4 రాజకీయ పార్టీలు ప్రకటించారు. ఈ 4 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ అన్ని పార్టీలు కలిపి ఏదైతే అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి అన్నాడీఎంకే ఓటు ఏ మేరకు చీలుస్తారనేది కూడా ఒక ప్రశ్నార్థకమైంది. మరోపక్క టీవీకే విజయ్ కొత్తగా పార్టీ పెట్టిన టీవీకే విజయ్ వైపు అటు యువత, ఇటు మహిళలు, మరోపక్క ఈ దళిత ఓటింగ్ కూడా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే స్పష్టంగా సమాచారం అనిపిస్తుంది. మొత్తం రాజకీయ వ్యవహారాలు చూసినప్పుడు అయితే తమిళనాడులో ఆసక్తికరంగా ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి 2వ వారం నోటిఫికేషన్ వచ్చే అవకాశం స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఇప్పటికే వీరన్ని కూటమిలు ఏదైతే ఇండియా కూటమి కావచ్చు, ఇటు ఎన్డీఏ కూటమి కావచ్చు, ఈ కూటమిలకెల్లా ఏదైతే స్టాలిన్ రాబోయే ఎన్నికల్లో మరోసారి బలంగా విజయం సాధిస్తారనే ఒక అంచనాలు అయితే ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో స్టాలిన్ గెలుస్తారా లేదా అన్నాడీఎంకే మరోసారి పట్టు నిరూపించుకుని అధికారంలోకి వస్తారా అనేది వేచి చూడాలి. మరోపక్క విజయ్ వ్యవహారం తమిళ రాజకీయాల్లో నటుడు విజయ్ని ఏ మేరకు ఆహ్వానిస్తారు, ఎంత మాత్రం ఆదరిస్తారనేది కూడా ఈ ఎన్నికల్లో తేలే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రేణు రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక అన్నా డిఎంకే 3వ విడత మేనిఫెస్టోను ప్రకటించింది. ఇక దీంట్లో కూడా పలు ఉచిత పథకాలను పెట్టడం జరిగింది. ఇక ఏటా పొంగల్కి 10,000 రూపాయల నగదు హామీ ఇవ్వటము, ఇక ప్రతిసారి కూడా అంటే ఇప్పటికైతే జాలర్లకు అందించే సహాయం ఏదైతే ఉందో దాన్ని 12,000కు పెంచటము, ఇక ఇప్పటి వరకు +2 చదివిన వారికి నెలకు 1,000 రూపాయలంటూ హామీ ఇవ్వటము, నిరుద్యోగులకి కేవలం +2 చదివిన వాళ్ళకే కాకుండా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2,000 చొప్పున నెలకి భృతి అంటూ ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇక అధికారంలోకి వస్తే కుటుంబాలకి 10,000 ఇస్తామంటూ కూడా ఈ రకంగా ఉచితాలకి పెద్ద పీట వేసింది అన్నా డిఎంకే. ఇక చూడాలి మరి ఈ మేనిఫెస్టో ఎంతవరకు ఓటర్లను ఆకట్టుకుంటుంది, అన్నా డిఎంకే వైపు మొగ్గు చూపడానికి ఎంతవరకు చూస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఈసారి తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీలు వచ్చాయి. మరొక వైపు చాలా ఎక్కడికక్కడ కూడా నేతలు ఒక హై డ్రామా అయితే నెలకొని ఉంది తమిళనాడు రాజకీయాల్లో.